లో మాదిరిగా కథ అల్లారని, కాకపోతే లింకు లేదని సజ్జల ఎద్దేవా చేశారు. ముందే క్లైమాక్స్ రాశారని ఓపెనింగ్ ఏంటనేది చెప్పలేదన్నారు. అసలు తప్పు ఎక్కడ జరిగిందో చెప్పలేదని, అక్రమంగా కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. పాలసీ మార్చితే అవినీతి ఎలా అవుతుందన్నారు. ప్రైవేట్ దుకాణాల్లో లిక్కర్ అమ్మితే అక్కడి ఖచ్చితంగా అవినీతి జరుగుతుందన్నారు. ప్రకారం రెండు ప్రధానమైన ప్రెమైస్ మీద బేసిస్ మీద పోతున్నారు. ఒకటి, పాలసీ గవర్నమెంట్ షాపులకు మార్చడంలో ఫస్ట్ కుంభకోణానికి అక్కడ తెరబడింది. నేను అడుగుతాను, చంద్రబాబు వేసిన రాజబాట ఉండగా ఏది దోచుకోవడానికి బెల్ట్ షాపులతో సహా కిందికి పోయి వేల కోట్లు లక్షల కోట్లైనా సరే తీసుకోవడానికి వీళ్ళకి సిస్టమైజ్ చేశాక, డిస్టిలరీలన్నిటికీ ఇబ్బడి ముబ్బడిగా ఆర్డర్లు ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళని బెనిఫిట్ చేశాక, వాళ్ళ లైసెన్స్లు ఇవన్నీ పెంచేసి ఇదేయాక అది సులభమా? అట్లా కాకుండా ఇవి తీసేసి అకౌంట్ ఫార్ చేయాల్సిన గవర్నమెంట్ షాపుల నుంచి వాటి నుంచి వస్తుంది అనుకోవడం సులభమా? ఇట్లా తినడం సులభమా? ఇట్లా చేయి తిప్పుకొని తినడం సులభమా? దానికోసం ఓ పాలసీ ఎవాల్వ్ చేయాల్సిన అవసరం ఏముంది? ఎందుకు చేశారు? మేము మద్య నియంత్రణ చేస్తామని ప్రకటించాం కాబట్టి ఎట్లా డిస్కరేజ్ చేయాలి, ఎట్లా నియంత్రించాలి కన్జంప్షన్ అనడానికి ఆ పెద్దలు బ్రాండ్లకు సంబంధించి మీరు అడిగారు.